మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేమందరము అనుభవించడానికి మీరిచ్చిన కృప కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీనిలో పాలిభాగస్తులైన ప్రతి సంఘాన్ని బట్టి, ప్రతి సంఘ కాపరిని బట్టి, ప్రతి నాయకులు, పెద్దలు, విశ్వాసులైన వారందరిని బట్టి స్తుతిస్తూ ఈ ఏకత్వాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ మహామహిమలో ఈ కార్యక్రమంలో జయప్రదం చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మాకు సహకరించినటువంటి అధికారులకు, అలాగే డిపార్ట్మెంట్లన్నిటి కొరకు, ప్రజలందరి కొరకు, పట్టణంలో ఉన్న ప్రజల క్షేమం కొరకు, ఆశీర్వాదం కొరకు మీకు విజ్ఞాపన తెలియజేస్తూ విశేషంగా మీడియా కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. సహకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభువా అటు వారందరినీ దీవించమని, విశేషంగా మీడియా వారు మాకు చేసిన సహకారాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారందరినీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని బట్టి స్తోత్రాలు, వారందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా పట్టణంలో ప్రజలందరి యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తూ విశేషంగా ఈ సెంట్రల్ బాప్టిస్ట్ చర్చ్ ప్రాంగణంలో మాకు ఇచ్చిన ఈ అనుమతిని బట్టి కూడా సంఘ కాపురి గారి కొరకు, అలాగే సంఘవంతుడి కొరకు, పెద్దల కొరకు ప్రార్థిస్తూ ఆకూరు పట్టణంలోని బాప్టిస్ట్ సంఘాలన్నిటిని మీరు దీవించి ఆశీర్వదించమని, మన రాష్ట్రంలోని బాప్టిస్ట్ సంఘాలను, అలాగే బాప్టిస్ట్ సంఘేతర ఆ సంఘాలన్నిటినీ దీవించమని, రేపటి దినప్పుడు దాని కార్యక్రమంలో ఆత్మచేత నింపబడి నిన్ను మహిమపరిచి, గణపరిచి, భయభక్తులతో జీవించే గొప్ప కృప మా క్రైస్తవులు అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. మరి దేవుని యొక్క మహాదయను బట్టి మరి ఈరోజు అనగా శనివారం మరి 3:30 గంటల నుండి ఆకివీడు పట్టణంలో మరి పురవీధులలో ఈ విధంగా ఈ పునరుద్ధానుడైనటువంటి యేసు మహారాజు యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, పాపుల రక్షకుడు అని చెప్పడానికి గొప్ప అవకాశాన్ని దేవుడు మనందరికీ ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మరి ప్రియమైనటువంటి ఆకివీడు మండల వాస్తవ్యులారా, అదేవిధంగా ఆకివీడు పట్టణ వాస్తవ్యులారా, మరి అందరూ కూడా రేపు పునరుద్ధాన పండుగను, ఈస్టర్ పండుగను మనం ఆచరించుకుంటూ ఉన్నాము. దేవుడిచ్చిన గొప్ప అవకాశం. మనమందరం కూడా క్రీస్తును నమ్ముకున్న వాళ్ళందరూ కూడా క్రీస్తును ప్రకటించేవారుగా, రక్షణ సువార్తకు రక్షణ పత్రికలుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని కృప తోడుగా ఉండి నడిపించబడిన గాక. సహకరించినటువంటి మీ అందరికీ కూడా యేసు ప్రభు నామములో వందన శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. సర్వశక్తివంతుడు, కృపామయుడు, ఆశ్చర్యకరుడు, సృష్టికర్త, ఆది సంభూతుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రత్యేకించబడినటువంటి రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి అన్ని సంఘాలకు ప్రత్యేకంగా శుభాలు తెలియజేస్తున్నాం. నాయకులకు ఈ రీతిగా ఈ యొక్క కార్యక్రమంలో ఏక మనస్సు కలిగి 2024వ సంవత్సరంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం, అందరూ సహకరించిన విధానాన్ని బట్టి, ప్రార్థించిన విధానాన్ని బట్టి కూడా శుభాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో దేవుని యొక్క మహిమార్థమై జరిగించబడే ఈ కార్యక్రమం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గము సజీవమైనటువంటి మార్గము, రక్షణ మార్గం. క్రైస్తవత్వం మతం కాదు, మార్గం మాత్రమే అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంచబడింది. మతం అనేటటువంటి మాటను ప్రభుత్వాలు కల్పించి విభేదాలు సృష్టించడం తప్ప యేసుక్రీస్తు ప్రభు మార్గమై ఉన్నారు. ఆయన స్వర్గాన్ని అందించగలిగిన గొప్ప తండ్రి గనక ఆయన మాత్రమే మహిమ పొందును గాక. మీ అందరికీ మరి ఒకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో పునరుద్ధాన శుభాకాంక్షలతో సిబిసిఎన్సి అంతటి పక్షంగా మీకు శుభాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ఆకివీడు మండలం నుంచి ఆయా ప్రాంతాలు, ఆయా డినామినేషన్స్, అలాగే సేవకులు అనేక మంది ఇచ్చేశారు. వారందరికీ కూడా ఈ రన్ ఫర్ జీసస్ తరపున శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ప్రారంభంలో మరి ఆరాధన టీవీ వారు ప్రారంభించినప్పుడు ఒక్కడిగా ప్రారంభించారట. యేసుతో నడిస్తే ఏ విధంగా ఉంటుంది అని, యేసుతో నడిస్తే ఆశీర్వాదం ఉంటుందని, యేసుతో నడిస్తే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం పొందుకుంటామని వారు ఎదిగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఈస్టర్ దినం
వేకువజామున మనం లేచి యేసయ్య లేచాడని ఆ పునరుద్ధాన పండుగలో పాల్గొనబోగే ముందు రోజు ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియజేసే ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా పాలిభాగస్తుని అవడం బట్టి నా దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ తరపున, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా అంతటి తరపున కూడా విచ్చేసిన వారందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. క్రీస్తు నామములో ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమాన్ని జయకరం చేసిన బిడ్డలందరికీ ప్రభు నామములో వందనాలండి. ఇది నాన్న ఒకటే విషయం, అందరి సమాధులు మూయబడి ఉన్నాయి, యేసుక్రీస్తు వారి సమాధి ఒకటే తెరవబడి ఉంది. దాన్ని బట్టే మేము ఈ పండుగ చేయగలుగుతా ఉన్నాం. క్రీస్తు కొరకు ఈ దినాన రన్ ఫర్ జీసస్ చేసి ఆయన మృత్యుంజయుడైన దేవుడని మరొకసారి రుజువు చేయడానికి ఈ పండుగను జరిగించడానికి దేవుడు కృప చేశాడు. మాతో సహకరించిన వారందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకనూ క్రీస్తు బాటలోనికి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. భూలోకమంతటా ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆదేశాల ప్రకారం శిష్యులైన వారు, ఆ తర్వాత క్రైస్తవులైన వారు సంఘాలుగా యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన సంగతులు ఇప్పటి వరకు కూడా ఒకరి తర్వాత ఒకరు వారి వరుసలలో ఈ క్రీస్తు సువార్తను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహాత్మ్యమును వెల్లడి చేస్తున్నటువంటి తరుణంలో ఈ ప్రత్యేకమైన కార్యక్రమం జయహో యేసు లేచి ఉన్నాడు, దీనిని రన్ ఫర్ జీసస్గా 2011 సంవత్సరంలో ఆరాధన టీవీ వారు చాలా తక్కువ మందితో ప్రారంభించారు. ఆ విధంగా ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఈవేళ దాదాపుగా 400 ప్రాంతాలలో వేలాదిగా ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్ప పునరుద్ధారాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. యేసు లేచాడు అనే సంగతి ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. కనుక యేసు లేచిన ఈ శుభదినం క్రైస్తవులందరికీ కూడా ఒక అద్భుతమైన దినం, ఒక ఆనందకరమైన దినం, ఒక విమోచన దినం, ఒక మార్గం, ఒక సత్యం, ఒక జీవం. ఈ ప్రత్యేకమైనటువంటి రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఆకివీడు పట్టణంలో మండలంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘ కాపరులు, నాయకులు, అలాగే అనేక మంది స్త్రీ విశ్వాసులు, పురుష విశ్వాసులు, బాలబాలికలతో సహా ఈ కార్యక్రమంను జయప్రదం చేసినందుకు నేను ఆకివీడు మండలంలో ఉన్న క్రైస్తవుల సంఘాలన్నిటికి కూడా, ఆ సంఘాలలో ఉన్న కాపరులు, నాయకులకు, సభ్యులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. రానున్న దినాలలో క్రైస్తవులు క్రీస్తు యొక్క మహిమ కొరకు జీవించడంలో ఏకత్వాన్ని పొందుకొని ఆత్మచేత నింపబడి ప్రభు కొరకు కొనసాగాలని మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మృత్యుంజయుడైన క్రీస్తుకు, రానయ్యున్న క్రీస్తుకు జై హో. రన్ ఫర్ జీసస్, 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 జీసస్. క్రీస్తు నేడు లేచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానుడైన యేసు కొరకు, యేసు కొరకు, యేసు కొరకు.